ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మాట్లాడడానికి కూటమి సంబంధించిన పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? సో మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజాక్షేమం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఒక పొత్తు కూటమిగా ఏర్పడింది. సాక్షాత్తు గత నెల 17వ తారీఖు మనకు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మంగళగిరిలో బహిరంగ సభ జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాచరిక నియంతృత్వ వారసత్వ పాలనని అంతమొందించడానికి ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మ గారు కావచ్చు, టీడీపీ జాతీయ అధ్యక్షురాలు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరి అజెండా ఒకటే, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమం గురించే. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే మనకు వ్యవస్థలన్నిటి నిర్వీర్యం చేయడం కాకుండా కేవలం సంక్షేమ ముసుగులో ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి భ్రష్టు పట్టించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నేను తగ్గాను, నాయకుడు అనేవాడు నడిచేవాడు కాదు, నడిపించేవాడు. నాయకుడు అంటే ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక భరోసా మాకు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి మీద, అదేవిధంగా జేపీ నడ్డా గారి మీద, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు అదే విశ్వాసం ఉంది. అందుకే మేము ఈరోజు పొత్తుకు ఒప్పుకుంటున్నాం, అందుకే ఒక స్టెప్ తగ్గామని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కూటమి తరఫున. చెప్పండి, నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది, కూటమి పార్టీ నాయకులను ఓడించండి అని బుగ్గన చెప్తున్నారు, మీరేమంటారు? అభివృద్ధి కాదు, ఆయన వృద్ధి చెందినాడు, అంటే ఆర్థిక అభివృద్ధి, అంటే డబ్బులు సంపాదించాడు. కాబట్టి ఆయన అభివృద్ధి కోట్ల విజయభాస్కర్ గారు ఉన్నప్పుడు జరిగింది. కోట్ల విజయభాస్కర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, కె కృష్ణమూర్తి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, కెఏ ప్రభాకర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేయడం అవన్నీ జరిగింది. ఆయన ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, ఈ నియోజకవర్గం దోపిడీ పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కుమారుడు మత్స్యలేని మహానాయకుడు, నీతి కుటుంబం, వాళ్ళని ఖచ్చితంగా ఈ నియోజక ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో తాగేందుకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి నాయకులు. ఈరోజు గాజులదిన ప్రాజెక్ట్ నుంచి అటు గోర్కల్ ప్రాజెక్ట్ నుంచి పెద్ద ఎత్తున నీళ్ళు తీసుకొచ్చాను, దహార్తి తీర్చానంటున్నారు మంత్రి, మీరేమంటారు? దహార్తి తీర్చిన ఆయన చెప్పడం కాదు, ప్రతి పల్లెకి తిరిగి తెలుస్తుంది. నిన్న గుడిపాటికి పోయాము, గుడిపాటిలో ఖాళీ బిందెలతో లేడీస్ అక్కడ చూపించినారు. ప్రతి గ్రామంలో నీటి సమస్య విపరీతంగా ఉంది. మన భారతదేశము రైతులతో ఆధారపడిన దేశము. ఒక నీతి నిజాయితీగా బతికేవాడు ఒక్క రైతు ఒక్కడే. రైతు ఒక్కడు ఎక్కడ లంచం తీసుకోడు, ఎవరితో ఒక పైస తీసుకోడు. ఆయన పండించిన పంటనే 10 మంది తినాలి, ఆయన పండించిన పంటనే పిట్టలు, కాకులు, రకరకాల జంతువులు, బీదలు అందరూ బతకాల. అలాంటి రైతులను శ్రమించిన ఈ ప్రభుత్వము సాగంపడానికి రైతు కుటుంబం నుంచి నేను వచ్చినాను. కాబట్టి అదే సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ఈరోజు ఇప్పుడు కూడా ఆయన పాడి పశువులు ఉంటూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి రైతు సమస్యల గురించి మాట్లాడుతూ రైతు పంటలు వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడానికి ఆయన ఉన్నాడు. అలాంటి రైతు కుటుంబాలను మర్చిపోయిన ఈ బుగ్గన గారు ఎక్కడ నువ్వు ఈ చెరువులు నింపినా ఉంటావు, ఎక్కడ చెరువులు నింపినావు? ఓన్లీ నువ్వు నింపుకోవడానికి, నీ ధనాన్ని నింపుకోవడానికి నువ్వు చెరువులను చుట్టూ కట్టలు కట్టి చేసినావు. కానీ అది ఎప్పుడో కె కృష్ణమూర్తి పైప్లైన్ వేసి చేసినాడు. అదేవిధంగా మన కరువు మండలాలు ప్రకటించలేదు. రైతుల గురించి నువ్వు ఆలోచించేవాడు అయితే కరువు మండలాలు ప్రకటించాలా? రైతుల సమస్యల గురించి ఏనాడు పట్టించుకో. నువ్వు ఒక హై సొసైటీలో ఉన్నావు కాబట్టి అదే పద్ధతిలో అదే పోకల్లో పోతున్నావు తప్ప నువ్వు రైతుల గురించి ఏనాడు పట్టించుకోలేదు. డ్రిప్పులు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, విత్తనాలు మంచి విత్తనాలు ఇప్పించడంలో కానీ ఏవి ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇవన్నీ మా ప్రభుత్వం వస్తే, మా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మేము మళ్ళా రైతుల సమస్యల గురించి పట్టించుకొని రైతులకు మంచి మంచి లబ్ధి చేకూరే విధంగా చేస్తారని చెప్పి ఈ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన ఎప్పుడు కనిపించలేదు. మంత్రి బుగ్గన కనిపించాలంటే చెరువు నిర్మాణం గురించి అడగండి, హాస్పిటల్ నిర్మాణం దగ్గర కనిపించాలి లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రి, మీరేమంటారు? ఈరోజు బుగ్గన గారు ఊరికే పై పోతలు పోసి అభివృద్ధి అంటున్నాడు. ఎక్కడ అభివృద్ధి చేసినారు చెప్పండి? మొన్న కృష్ణగిరి మండలంలో వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం జరిగింది, 108 చెరువులకి నీళ్ళు ఇస్తామని. ఇంతవరకు ఏ చెరువుకి నీళ్లు రాలేదు. ఇక్కడ వర్షాధారాల మీద ఆధారపడే ప్రజలు ఎక్కువ, దానివల్ల నీరు వస్తాయని చాలా సంతోషపడ్డారు. ఇంతవరకు అయితే నీళ్లు రాలేదు. ఇప్పటికైతే సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా పోరాడుతున్నాడు.
శూన్యంలో సునామీ సృష్టించగల సత్తా ఉన్న సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎన్డీఏ కూటమి ద్వారా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు సూర్యప్రకాష్ రెడ్డి గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి ఎట్లుంది? రైతులు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కొంత మేధావి, ఆయన ఆలోచనపరుడు, జ్ఞానవంతుడు కనుక ఆయన అన్ని విషయాలు ఆలోచన చేసినాడు. ఇప్పుడు బీదలకు అన్నం పెడుతుండే 5 రూపాయలతో, అది బాయా. తర్వాత సబ్సిడీ అనేది చాలా ఉండే, అవి బాయా. తర్వాత చెరువులకు నీళ్లు 103 చెరువులకు చంద్రబాబు నాయుడు పెద్ద పైపు తెచ్చి పెడితే ఆయన ఇంత పైపు పెట్టాడు. యాడ్స్ లీకేజ్ ఏంది వ్యవస్థ. కానీ ఇప్పుడు ఎవడైనా పిల్లి గడ్డ కట్టినాడు ఎవడు పాపాడు. ఇప్పుడు ఫైనాన్షియల్గా చేపెట్టినాడు కానీ పిల్లి గడ్డ కట్టినాడు కానీ మార్కెట్ నియంత్రణ చేయనోడు ఎవడు పాపాడు. మార్కెట్ ధర ఎట్టబోయింది, ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఎట్టడోడనే కానీ ఆయన 600కి సిలిండర్ ఇచ్చాడు ఆ రోజుల్లోనే. సిమెంట్ 190 ఇచ్చినాడు, బెల్లం 40 రూపాయలు ఇచ్చినాడు. చెప్పుకుంటే పోతే ఇటు ఇచ్చినారు వాళ్ళు. ఆ గవర్నమెంట్లో 14 సంవత్సరాలు వాళ్ళు చేస్తే ఇప్పుడు చేసింది ఏంది? సగానికి సగం ముక్కలు భాగం పెరిగితే ఇప్పుడు ఈ డీజిల్ కానీ పెట్రోల్కి యాదలు తీసుకోండి సార్, మనం చెప్పాల్సిన అవసరం లే. కానీ వ్యవస్థ అనేది అట్టుంది. ఏమైనా పిల్లి కట్ట కడితే ఇంత తాగుతుంది, ఇంత కడుపు సన్నది కడుపుది ఎటుకని తాగుతుంది. ప్రజలకు 1,00,000 రూపాయలు ఇస్తే ఎవరిని పాపిస్తావు నువ్వు? ధనవంతుడిని దరిద్రం చేయాలంటే ఎట్లా చేస్తావు నువ్వు? వాడి స్టార్ ఉండాలి, అదృష్టం ఉండాలి. కానీ ఆ ధనవంతుడిని దరిద్రం చేస్తాను, దరిద్రుని ధనవంతుడు చేస్తాను, నీలో ఉంది అది. అంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఏంటది అసలు? ఏంది ఏదో బ్లేడ్ ఏంది అది చెప్పుకుంటే పోతే వాళ్ళకి అవమానమే మనకు అవమానమే. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారా? 10 రూపాయలు ఇస్తే అని చెప్పుంటుంది, 10,000 ఇస్తే అని చెప్పుంటుంది. అది కాదు ముఖ్యం. సంక్షేమ పథకాలు ఎట్టుంటాయి, తర్వాత నిర్వహణలు ఉంటాయి, అవి చాలా గొప్పగా ఉంటాయి. ఇగో మార్కెట్ను నియంత్రణ చేయి. నువ్వు చూస్తున్నావు, అది నాము చూస్తున్నాము ఎన్ని ధరలు ఎక్కడ పోతున్నాయి అనేది. రైతులు కాపాడుకునేవాడు ఇట్లా కోరికి పంచాయతీ చేస్తే కుదరవాయా? ఏందనుకోండి నువ్వు పోయినా ఏం చేస్తున్నావు? మీరు మనుషుల మీద నచ్చిపోతున్నావు, రక్తం తలుపుతున్నారు మీరు. కేఈ కోట్ల కలిసిపోయారు ఇంతకుముందు కుత్కలు కోసుకునేటప్పుడు. అట్లా కాదు అట్లా కాదు. ఎవరో చేసి వాళ్ళు చేసి వాళ్ళ పంపై కోసం చేసుకుంటే కొన్నిలవి. కానీ వ్యవస్థకు వాళ్ళు మాదన కానీ కోట్ల సూరపకాయ భాస్కర్ రెడ్డి కానీ ఎప్పుడు కూడా చెప్పలేరు. కానీ వాళ్ళు నిర్వహణగా ఒక స్థలం కాడ, ఒక కుండ కాడ, ఒక చెట్టు కాడ కొట్టాలి. వాళ్ళు చేస్తే వాళ్ళు కొన్ని రాజీలు చేసినారు, కొన్ని పంచాయతీలు చేసినారు. నైనా ఇది మంచిది కాదురా, మీరు కుండకాడ కొట్టాలి కుదరదు అని చెప్పి అన్యుడు ఎన్నో మంది చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ సూర్యప్రకాష్ రెడ్డి కానీ జోలప్రకాష్ రెడ్డి కానీ చేసినారు. మరి వీళ్ళు రావడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది మంత్రి అంటున్నారు, మీరేమంటారు? ఇక్కడ అభివృద్ధి అంటే ఇక్కడ చేసినాడు సార్. ఇప్పుడు మా ఊర్లో సిమెంట్ రోడ్డు మీద రోడ్డు వేసినాడు. ఏ ఊరు మీది? బేదంచెర్ల. ఎవరికన్నా ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు. మేము 5 మంది స్నేహితులం కలిసి, మా బావడిలో 5 మంది స్నేహితులు కలిసి ఊర్లో అందరికి నీళ్ళు సప్లై చేసి నీళ్ళు ఇచ్చినాం. ఎవరికన్నా 5,000 10,000 ఇళ్ళకి ఇచ్చినామని చెప్తున్నారు కదా వాళ్ళు. తల్లి అమ్మఒడి అనుకో, ఇంకా పింఛన్లకు అన్నీ. ఎవరికన్నా ఒకరు బతుకుతారు, ఒకరికైనా ఉద్యోగం వచ్చిందే అంటే ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు చదివించుకోగలుగుతారు, మొత్తం కుటుంబాలే బాగుపడతాయి. ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడన్నా చూపించినాడా? ఉన్న స్కూల్ తీసేసి వేరే స్కూల్ కట్టించినాడు. ఆల్రెడీగా 28 ఎకరాల స్కూలు, దాన్ని మనం వాడుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇంత ఇబ్బంది పడుతున్నాడని చెప్పినోడు తీసుకుపోయి ఇంకో స్కూల్ కట్టాల్సిన అవసరం లే. ఉండేదాన్ని కరెక్ట్గా నువ్వు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అందరికి ఇప్పించింటే అదే స్కూల్ని మనం వాడుకొని ఆ ఫండ్ను మిగతా దానిలకు అంటే మనకు నీటి కొరత అనుకో ఇలాంటివన్నీ తీర్చి ఈ ఏదైనా ఎంప్లాయ్మెంట్ వచ్చేటివి ఆ సిమెంట్ పేరు తెచ్చినాడు. ఒక్క ఉద్యోగం కూడా లోకల్ ఎంప్లాయీకి ఎవరికి లేదు. ఏ విధంగా వస్తుంది? ఆయన మన అభివృద్ధి మన బెదించల్లా, మన అభివృద్ధి మన డోన్. అట్లే మన 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 ఆర్థిక మంత్రి మన అప్పులు 11,60,000 కోట్ల అప్పు చేసిన కూడా ఒక ఫ్లెక్స్ చేసుకుని సరిపోయింది ఆయన. అలాగే మేము మా లెక్క చిన్న అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకొని బతికేవాళ్ళం మేము. మా స్మాల్ స్కేల్ నెలకు ఎంత ఉంటుందండి? 30,000 నుంచి 40,000 రూపాయల ఆదాయం. దాంతో మా పిల్లల బతుకుతేరు అనుకో, మా కుటుంబాన్ని పోషించుకుంటూ మా పిల్లలను చదివించుకునే వాళ్ళం. అటువంటి మా లెక్కన తెలుగుదేశం పార్టీ నికార్సైన కార్యకర్తల మీద కచ్చగట్టి కేసులు పెట్టించి, విజిలెన్స్ కేసులు అలాగే ఈ సేల్ ట్యాక్స్ కేసులు రాపించి మమ్మల్ని SC/ST కేసులు పెట్టించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, కేవలం తనకు రోడ్ సైడ్ మాత్రం కనిపించేది మాత్రం అభివృద్ధి అంటున్నారు. ఇది అభివృద్ధి కాదు. అయితే చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందంటున్నారు స్థానిక ఉన్నట్టు ప్రజలు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర, హుస్సేన్ నాటివ్, కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.